వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు సొరకాయ మటన్ సాంబార్ చేయబోతాను. ఒక సొరకాయ తీసుకోవాలి. ఇక్కడ చిన్న సొరకాయ తీసుకున్నాను, తగినంత మటన్ తీసుకున్నాను, 3 టమాటా పళ్ళు, ఒక ఆనియన్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, చింతపండు, కొద్దిగా తగినంత 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక గ్లాస్ మసూరకాయలు తీసుకున్నాను. ఒక గ్లాస్ సరిపోతాయండి, మీకు తగినంత వేసుకోవచ్చు. ఒక చెంచా అల్లం పేస్ట్ తీసుకున్నాను. ఇక్కడ గరం మసాలా తీసుకున్నాను, తగినంత సాల్ట్, తగినంత రెడ్ చిల్లీ, తగినంత పసుపు, బిర్యానీ ఆకు తీసుకున్నాను 3. ఇక్కడ ఒక బొగన తీసుకుని బొగనలు వేసుకుని శుభ్రం చేసుకుంటున్నానండి. 3 మాటలు బాగా శుభ్రం చేసుకోవాలా. చూడండి, నేను శుభ్రం చేసుకున్నాక దీనికి ఏం టైం ఎక్కువ తలగదండి, తొందరగా ఉడికిపోతుంది. ఇది పులుపులానే ఉంటుంది. మన పప్పు కందిపప్పు అయితే మనకు టైం దొరుకుతుంది. చూడండి, కొద్దిగా వాటర్ వేసుకోవాలి. చిన్న టీ గ్లాస్తో వేసుకున్నాక తగినంత పసుపు యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో 4 పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను. చూడండి, నీళ్ళు కోసుకొని వేసుకోవాలి. మనము టమాటా పళ్ళు వేసుకుంటున్నాను 3 కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ కలుపుకొని మూత పెట్టి మనం సిమ్లో గ్యాస్లో పెట్టుకొని ఇవి కుక్ చేసుకోవాలండి. మనకు తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఏమో నేను సొరకాయ కోసుకుంటానండి. ముందు భాగం ఏమో కోసి పారేయాలండి. మనము మధ్యలో చిన్నగా మళ్ళీ కోసుకుని మనకు ఎంత తలుగుతుంది అంతా నేనేమో అంతా వేసుకుంటున్నాను. సొరకాయ చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా తింటారు. మనకి ఈ సొరకాయ సాంబార్ ఏం చెడిపోదు. మాకు 2 నాలుగు 3 నాలుగు పెట్టుకున్నా బాగా సరిపోతుంది మనకి. అంతా ఈ తోలంతా పైనది తీసి పారేయాలండి. ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకోవాలా. చూడండి, నేను మధ్యలో కట్ చేసుకుంటాను. దీని లోపలది దూదంతా తీసి పక్కన పారేయాలండి. ఇది పనికి రాదు మనకి. ఇక్కడ ఒక చిన్నది సైజు మాదిరి కట్ చేసుకోవాలి. ఇట్లా కోసుకుంటున్నాను. క్రాస్గా కోసుకోవాలండి. ఇవన్నీ చూడండి, అన్నీ కోసుకున్నాను క్రాస్గా. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా క్రాస్గా అన్నీ కోసుకొని వాటర్లో వేసుకోవాలి. ఇలా పెద్ద గిన్నె తీసుకుని నీళ్ళు వేసుకుని వాటర్ వేసి పెట్టుకున్నానండి. చూడండి, మా పప్పు అనేది ఇక్కడ ఉడికిపోయింది. ఇవి దించుతా అండి. దించి నేను ఇప్పుడు తాలింపు పెట్టుకుంటాను సొరకాయకి. ఇప్పుడు నేను బొగన పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయినాక మన ఆనియన్ కట్ చేసినది దీంట్లో వేసుకోవాలండి. ఆనియన్ వేసుకున్నాక ఒకసారి మనం కలుపుకోవాలి. ఇవన్నీ ఆనియన్ దూరగా ఫ్రై చేసుకున్నాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఒక చెంచా అల్లం పేస్ట్ వేసుకున్నాక చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ ఒకసారి మళ్ళీ కలుపుకోవాలని అల్లం పేస్ట్ ఇవన్నీ దూరంగా ఎంచుకోవాలి మన ఆనియన్లో. ఇప్పుడు రెడ్ చిల్లీ యాడ్ చేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం దీంట్లో. చూడండి, గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇలాచీ, సాజీరా ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ మసాలాలన్నీ కలుపుకున్నాక ఇప్పుడు మటన్ వేసుకుంటున్నాను. మటన్ శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. మటన్ మీరు ఎంతైనా వేసుకోవచ్చు, నాకు కొద్దిగానే చాలండి. నేను పోపులో మటన్ వేసుకున్నాను. ఈ మటన్ వేసుకున్నాక ఇవన్నీ కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుంటేనే కుక్ అయిపోతుంది. ఇప్పుడు మన సొరకాయ బాగా నానిందంటే నీళ్ళలోంచి ఇప్పుడు నేను తీసి దీంట్లో వేసుకుంటున్నాను. సొరకాయ వేసినాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇవన్నీ మసాలాన్ని దీనికి సొరకాయకి అంటుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మనం చూడండి అన్నీ మిక్స్ చేసుకున్నాను సొరకాయ అంతా. ఇప్పుడు 1 నిమిషం నేను కుక్ చేసుకుంటాను మూత పెట్టి. ఇక్కడ ఇప్పుడు నేను ఎంపుకుంటానండి. నా పప్పు కూడా ఉడికిపోయింది కదా, నేను ఎంపుకుంటున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. దాంట్లో సొరకాయలు కూడా మనకు సాల్ట్ ఉంటుంది. దీంట్లో కొద్దిగానే వేసుకోవాలి. మనము మెత్తగా రుబ్బుకోవాలండి మనం. ఇప్పుడు నేనేమో రుబ్బుకునేక చింతపండు పులుసు తీస్తానండి. చూడండి, చింతపండు పులుసు వేసుకుంటున్నాను. తగినంత వేసుకోవచ్చండి. మన పుల్లగా పుల్లగా తినొచ్చు, పుల్లగానే బాగుంటుందండి సాంబార్లో మనకి. అందుకోసం ఎక్కువనే పడుతుంది. అంత పులుసు యాడ్ చేసుకున్నాను. మన సొరకాయ చూసుకుందామండి ఉడికిందా లేదో. ఇక్కడ సొరకాయ కూడా ఉడికిపోయింది మనది. చూడండి, బాగా ఉడికిపోయింది, బాగా కానొస్తుంది సొరకాయ. ఇప్పుడు మన పప్పు వేసుకుందామండి. దీంట్లో కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. దీంట్లో 2 టమాటా పళ్ళు కట్ చేసుకుని వేసుకోవాలండి. దీంట్లో బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను 3. నేను 3 బిర్యానీ ఆకు వేసుకున్నానండి. వేసుకున్నాక ఇవన్నీ కలుపుకోవాలా. ఇవన్నీ కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది మన సాంబార్లో. ఇప్పుడు సాంబార్ నాకు చిక్కగా కానొస్తుంది. ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటున్నాను. నీళ్ళు వేసుకున్నాక 2 నిమిషాలు ఇవన్నీ మగ్గాలండి. మూత పెట్టి మగ్గనిస్తాను. చూడండి, 2 నిమిషాలు అయిపోయింది. మన సాంబార్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ మగ్గిపోయినాయి. సొరకాయ కూడా చాలా ఉడికిపోయింది. ఇప్పుడు మనం రైస్లో పెట్టుకుని తిన్నాము. కొంచెం మనం పచ్చడి, మామిడికాయ పచ్చడి పెట్టుకుని తినండి, సూపర్గానే ఉంటుందండి. ప్రతి వాళ్ళకి నచ్చుతాయి. మీరు తప్పక ట్రై చేయండి. నా కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.